ఆఫర్స్ వచ్చిందంటే చాలు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఐఫోన్స్కి అయితే వచ్చేస్తారన్నట్టు. అంటే ఐఫోన్లో నిజంగా మ్యాజిక్ ఉందా? ఐఫోన్స్ తీసుకోవచ్చా? ఐఫోన్లో మనకి సెక్యూరిటీ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తారు. జనరల్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్స్ సీజన్ అనేది మన లాస్ట్ మూమెంట్ అయ్యింది. మళ్ళీ మనకి అక్టోబర్ మంత్లో ఆఫర్స్ అయితే నడుస్తాయి. ఆఫర్లు ముందు మనకి సెప్టెంబర్ మంత్ వస్తుంది. ఈ సెప్టెంబర్ మంత్లో ఐఫోన్ సంబంధించిన 16 మోడల్స్ అయితే లాంచ్ అవుతాయి. 16 లాంచ్ అవుద్ది, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అయితే మనకు వస్తాయి అన్నట్టు. చాలామంది ఏంటంటే 16 సిరీస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 15 సంబంధించిన ప్రైజ్ అయితే డ్రాప్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ 15లో కూడా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలామంది అయితే రేస్ చేస్తున్నారు. రీసెంట్లీ మీరు చూసుకోవచ్చు, నేను కూడా ఐఫోన్ 15 ప్లస్ అయితే తీసుకోవడం జరిగింది. నిజానికి ఐఫోన్ 15 సిరీస్లో హీటింగ్ ఇష్యూ ఉందా అంటే లేదని చెప్తాను. ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్లో అయితే ఎలాంటి హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఎప్పుడైతే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్కి వెళ్తామో ఆ ఫోన్లో కూడా మనకి నార్మల్గా హీట్ ఎక్కడ ఉండదు. ఎప్పుడైనా సరే మనం హెవీ గేమింగ్ ప్లే చేసినప్పుడు, కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు అది టైటానియం బాడీ ఇచ్చారు కాబట్టి కొంచెం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది వామ్ అనిపిస్తూ ఉంటుంది. అది అల్యూమినియం ఫ్రేమ్తో మనకి ఐఫోన్ 15 ప్లస్ వస్తుంది కాబట్టి మనకి దీంట్లో అయితే ఎటువంటి హీటింగ్ ఇస్తే కనిపించదు. కాకపోతే మీరు యూజ్ చేసే ఐఫోన్స్కి బెస్ట్ కేసెస్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇష్యూస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది హార్డ్ కేసెస్ చేస్తే గాలి రాదు, ఏమి రాదు, హీట్ అవుతుందని చెప్తారు. ఓకే, మనం మేజర్లీ మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే అక్టోబర్లో మనకి బిగ్ బిలియన్ డేస్ అయితే ఉంటాయి. అంటే దసరా అనుకుని వీళ్ళు బిగ్ బిలియన్ డేస్ అని ఇప్పుడు మనకి ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఐఫోన్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేసరికి ప్రీవియస్ జనరేషన్ మోడల్స్ అన్ని కూడా ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అలానే మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 15 అనేది ఒక 50,000కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే రైట్ నౌ ఇప్పుడు మనకి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. చాలామంది ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఐఫోన్స్కి రావాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఏం చేస్తారంటే ఐఫోన్ 15 ప్లస్ వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను అడిగితే మీకు బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తారంటే మీ దగ్గర కూడా పేమెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 15 మనకి ఆఫర్స్ 2 రోజులు 4 రోజుల ముందు ఒక పాస్ రిలీజ్ చేస్తాడు. ఆ వాచర్ని మీరు కనుక కొనుక్కుంటే ఆ ప్రైస్ డ్రాప్ అయిన వెంటనే మీకు దొరుకుద్ది. ఆ కార్డ్స్ కూడా ఇప్పటి నుంచి మీరు అరేంజ్ చేసి ఉంచుకోండి. ఒకవేళ తక్కువ ప్రైస్కి వస్తుంది, మాకు నమ్మకం లేదు, బుక్ అవ్వదో మాకు అంత టైం వెయిట్ చేయలేమనుకుంటే నాకు రీసెంట్లీ తీసుకుని చెప్పాను కదా ఐఫోన్ 15 ప్లస్ అనేది. ఐఫోన్ 15 ప్లస్ యాక్చువల్గా 90,000కి లాంచ్ చేశాడు. బట్ రైట్ నో ఆ ఫోన్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లోని, ఆప్ట్రానిక్స్లోని ఇంకా వేరే స్టోర్స్లో ఎంక్వైరీ చేస్తే 81,000 రూపీస్ అయితే ఉంది. మన ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ చూసినా సరే 81,000 రూపీస్ చూపిస్తుంది. కానీ ఈ ఐఫోన్ 15 ప్లస్ని మేము ఏం చేస్తామంటే గాడ్ సేల్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో పెట్టడం జరిగింది 21st నుంచి 25th వరకు. సో ఈ సేల్లో ట్రై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 75,000కి చూపిస్తుంది ఈ మొబైల్ ఫోన్. అంటే అప్రాక్సిమేట్గా ఉన్న ప్రైస్ మీద మనకి 6,000 డ్రాప్ ఉంది. మళ్ళీ అందులో మనకి 2,700 రూపీస్ మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్తో క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్లీ మనకి ఫోన్ నాకు వచ్చింది 71,340 రూపీస్కి ఈ ఫోన్ అయితే నేను పర్చేస్ అయితే చేశానన్నట్టు. నిజానికి ఆఫర్లో చూస్తే ఇంకొక 4,000 to 5,000 తగ్గును. బట్ రైట్ నో స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న వ్యూలో పైగా అప్పటివరకు వెయిట్ చేయాలని చెప్పి నేను ముందుగానే తీసుకోవడం జరిగింది. సో ఇలానే ఎవరైతే కొంచెం తీసుకున్న ప్రైస్కి మీకు వస్తాయని ఖచ్చితంగా తీసుకోవచ్చు. రైట్ నో నేను వెయిట్ చేయొద్దని చెప్పట్లేదు, మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా ఐఫోన్ 15 అయితే మనకి 50,000కి అయితే వస్తుంది. అండ్ 40,000 సెగ్మెంట్లో చూసుకుంటే మనకి ఐఫోన్ 14 అయితే దొరుకుద్ది. అండ్ దాని తర్వాత ప్రైస్ చూస్తే ఇంకా ఐఫోన్ 13 స్టాక్ ఉంటుందా లేదనేది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు, ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇది ఒక రూమర్ కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు తెలిసినంత వరకు ఏంటంటే ఐఫోన్ 11, 12 ఆల్రెడీ మీరు తీసుకోవడం మానేశారు. ఇంకా ఐఫోన్ 13 కూడా తీసుకోవడం బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి iOS 18 అయితే వస్తుంది. iOS 16లో వస్తుంది. అండ్ ఒకవేళ మనకి ఫ్యూచర్లో 15 కూడా ఇచ్చేస్తారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఐఫోన్ కొందాం అనుకుంటున్నారు, కొత్తగా కొందాం అనుకుంటున్నారు, అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 15 తీసుకోండి. 15 ప్లస్ ఈ సిరీస్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉంటే 16 అయితే తీసుకోవచ్చు. అండ్ అలానే ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు, లోవెస్ట్ ప్రైస్లో కావాలితే అప్పుడు మీరు ట్రై చేయొచ్చు ఐఫోన్ 14కి. సో అంతకు మించి మీరైతే ఇంకెక్కువ ఏది కూడా ట్రై అయితే చెయ్యొద్దు. ఐఫోన్ 15లో మనకి టైప్ సి పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ 14తో పోల్చుకోండి 15 చాలా బాగుంటుంది. మీకు పైన చూసుకోవచ్చు మీరైతే డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుంది దీంట్లో. అండ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి కాబట్టి ఐఫోన్ 14 కన్నా 15 అయితే తీసుకోవడం బెటర్ అన్నమాట. ప్రైస్ డ్రాప్ అవుతుంది ఖచ్చితంగా. కార్డ్స్ మీ దగ్గర ఉంచుకోండి, పాస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏ కలర్ వస్తుందని చెప్పి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ కలర్ అయినా మీకు దొరకవచ్చు ఆఫర్లో. ఆ టైంలో మీకు ఏది దొరికితే అది కొట్టుపాటేయండి వెంటనే. అంతేకాని నాకు బ్లాక్ కావాలి, బ్లూ కావాలి, రెడ్ కావాలని చూసుకుంటే మనకి అక్కడ దొరికే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. గైస్ మరి ఇది మన కంప్లీట్ పార్ట్ వీడియో అయితే మరి ఐఫోన్ 16 అనేది కన్ఫామ్గా మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా బిగ్ బిలియన్ డేస్ విషయానికి వస్తే మాత్రం అక్టోబర్ మంత్లో మనకి ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో అయితే దొరికితే. ఈ లోపల మీ పేమెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం కొత్త ఫోన్ కొనుక్కుందాం అంటే మాత్రం
మాత్రం ఖచ్చితంగా దాచుకోండి. ఐఫోన్ కొందాం అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే. గైస్ ఇది మనకి ఇవాళ వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.